వెట్రి సెల్వి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు పునరావాసం, ఆహార విషయంపై దిశానిర్దేశం చేశారు. గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితిపై అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నీటి కొరత లేకుండా ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. The road cut off in Kabati. There is no way to deliver the food, so it got delayed for 3 hours. చాలా రివర్క్ వచ్చింది and it is a very genuine request why we couldn't supply food and water on time అని ఇప్పుడు చేసాము. we tested but the stocks available only ఒక పూటకి సరిపోయినాయి. సో afternoon is handled, lunch is handled. సో ఇప్పుడు డిన్నర్ కి మనం ఏం చేయాలంటే నా పబ్లిక్ అందరూ వచ్చారు, మా క్యాటర్స్ ఎక్కడ ఉంది తెలియదు, అక్కడ కొట్టుకొని పోయిందని చెప్పారు. ఇనాగరేషన్ స్టార్ట్ చేయండి. ఇనాగరేషన్ కాదు, గెట్ ద రిపోర్ట్. ఫస్ట్ రిపోర్ట్ చేయండి. సేవీ మార్కెటింగ్ ఉన్నారా? సో ఇది మనకు ఎప్పుడు వాళ్ళ ఇల్లు అంతా లేదు కాబట్టి ఎప్పుడు వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేట్ చేసి మనం ఓకే చేస్తాము. దాని వరకు రిలీఫ్ క్యాంప్స్ లోనే ఉండమని చెప్పాము. దేర్ ఇస్ 1 9 month ప్రెగ్నెంట్ లేడీ ఆల్సో 4 days లో డెలివరీ పెట్టుకొని ఎక్కడికి పోనని చెప్తుంది. సో మేము ఇక్కడ పిల్లవాడి లెట్ us congratulate them, but they didn't wait for anybody to come. They themselves ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంక్ అధికారులు రైతులతో కలెక్టర్ రాజర్షి మాట్లాడారు. తమకు ఇంకా రైతు రుణమాఫీ రాలేదని చెప్పడంతో అందరికీ వస్తాయి, అధైర్యపడవద్దని రైతులకు కలెక్టర్ సూచించారు.